సామాన్యమైన మనుషుల విషయంలో సాధారణంగా ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఎందుకు తగ్గుతూ వస్తుంది? దీనికి గల కారణాలేంటి? మనం ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుందని తెలుసుకోవడానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? ఇండివిజువల్ నార్మల్ పర్సన్లో ఒక 35 ఇయర్స్ వరకు ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఒక 35 ఇయర్స్ వరకు. ఓకే. 35 ఇయర్స్ తర్వాత మెల్లిగా ఒక డిక్లైన్ ఉంటుంది. అంటే యూజువల్గా ఊపిరితిత్తుల కెపాసిటీ మేము ఈ బ్రీదింగ్ టెస్ట్లో ఎస్టిమేట్ చేస్తాం. FEV1 అని, సో వన్ ఆఫ్ ది వెరీ కామన్లీ యూజ్డ్ పారామీటర్స్ అది ఒక 30 ml per year తగ్గుతూ ఉంటుంది. సో యాజ్ యూ ఏజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో లంగ్ కెపాసిటీ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏజ్, హైట్, రేస్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కలాగా ఉంటారు. ఏషియన్ రేస్ అనుకోండి, చాలా కొద్ది షార్ట్ స్టేచర్, కొద్దిగా డిఫరెంట్ లంగ్ డయామీటర్స్, వాల్యూమ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కాకేషియన్స్ అంటే యూరోపియన్స్, అమెరికన్స్, వీళ్ళకి కొద్దిగా లంగ్ వాల్యూమ్స్ కొద్దిగా ఎక్కువ, వాళ్ళ బిల్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్టిమేషన్స్ అన్నీ ఈ రేస్ని బట్టి, హైట్ని బట్టి, ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. అకార్డింగ్ టు దట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రెడిక్టెడ్ వాల్యూమ్స్ ఇలా చేస్తామన్నమాట. సో కెపాసిటీ అనేది ఇన్ జనరల్ 30-35 తర్వాత మెల్లిగా తగ్గుతూనే పోతూ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.